పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇవాల్టి నుండి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 21 వరకు జరగనున్న ఈ సమావేశాల్లో మొత్తం 21 రోజుల పాటు ఉభయ సభలు సాగనున్నాయి. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి జరగనున్న ఈ సమావేశాలు వాడివేడిగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సెషన్లో 8 కొత్త బిల్లులతో పాటు 17 బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. నేషనల్ స్పోర్ట్స్ బిల్లు, గవర్నెన్స్ బిల్లు, జియో హెరిటేజ్ సైట్స్, జియో రెలిక్స్ బిల్లు, మైన్స్ అండ్ మినరల్స్ సవరణ బిల్లు, నేషనల్ యాంటీ డోపింగ్ బిల్లు, మణిపూర్ వస్తు సేవల పన్ను బిల్లు ఇతర బిల్లులను ఉభయ సభల ముందుకు తెచ్చేందుకు సిద్ధమైంది. దీంతో పాటు ఇన్కమ్ ట్యాక్స్ 2025 బిల్లును కూడా కేంద్రం ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని పార్లమెంట్ వర్గాలు చెబుతున్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అలహాబాద్ హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను అభిశంసించే తీర్మానం కూడా ఈ సమావేశాల్లోనే పార్లమెంట్ ముందుకు రానుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని ఇండియా బ్లాక్ పార్టీలు పట్టుపట్టాయి. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ విజ్ఞప్తులను పక్కన పెట్టింది. భారత్ పాక్ యుద్ధంలో 5 యుద్ధ విమానాలు నేలకూలాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, కాల్పుల విరమణ కామెంట్స్ పై ప్రతిపక్షాలు నిలదీయనున్నాయి. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్, బీహార్ లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరణ అంశాలపై ప్రతిపక్షాలు చర్చలకు పట్టుబట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీటితో పాటు మహిళలపై దాడులు, నిరుద్యోగం, ధరల పెరుగుదల, వ్యవసాయ సంక్షోభం, అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన ఘటన లాంటి అంశాలపై కేంద్రాన్ని నిలదీసేందుకు ఇండియా కూటమి ఇతర పార్టీలు సిద్ధమయ్యాయి. ఇక పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి ప్రతిపక్షాలు ఏ అంశాలను లేవనెత్తే అవకాశాలు ఉన్నాయి? డీటెయిల్స్ ఏంటి? దీపిక, మరి కాసేపట్లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఈ రోజు నుంచి మొదలుకొని వచ్చే నెల 21వ తేదీ వరకు నెల రోజుల పాటు కూడా ఈ సమావేశాలు జరగనున్నాయని చెప్పేసి ఇప్పటికే ఇటు ప్రభుత్వం కూడా ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు అధికార పార్టీని సభలో ప్రశ్నలు వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలు లేవనెత్తారు. అధికార పార్టీని ఇరుకున పెట్టాలని చెప్పి ఇప్పటికే ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. మరొక వైపు ఇటు అధికార పక్షం కూడా ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్పాలని కూడా ఇటు అధికార పార్టీ కూడా తన వ్యూహాన్ని కూడా ఇప్పటికే సిద్ధం చేసుకుందని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా ఇప్పటికే 24 పార్టీల ముఖ్య నేతలతో ఏదైతే ఇప్పటికే ఇండియా కూటమి ప్రధానంగా సమస్యలపై చర్చించి ఒక వ్యూహాన్ని కూడా ఇండియా కూటమి కూడా సిద్ధం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ రోజు ఉదయం 10:15 నరేంద్ర మోడీ ఒక ప్రకటన చేస్తారని చెప్పి ఆ తర్వాత లోక్సభలో ఆదాయ పన్ను బిల్లుపై ప్రత్యేక కమిటీ తన నివేదికను లోక్సభకు సమర్పించబోతా ఉంది. ప్రధానంగా ఈ రోజు స్పీకర్ ఛాంబర్ లో బీఏసీ సమావేశం జరగబోతా ఉంది. అదే విధంగా ఈ యొక్క సమావేశంలో ఇప్పటికే అలహాబాద్ హైకోర్టు జడ్జి ఏదైతే జస్టిస్ వర్మపై అభిశంసన తీర్మానం పెట్టే అంశంపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా గత 3 నెలల్లో మరణించినటువంటి 7 మంది ఎంపీలు, మాజీ ఎంపీలకు సభ నివాళులు అర్పిస్తుందని చెప్పేసి కూడా ఇప్పటికే పార్లమెంటు వర్గాలు చెప్తా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రతిపక్షాలు ప్రధానంగా ఏదైతే పహల్గాం ఉగ్రదాడి, దాని తర్వాత భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత మొదటిసారి పార్లమెంట్ సమావేశాలు జరుగుతా ఉన్నాయి. ఈ సమావేశాల్లో అవన్నిటిని కూడా లేవనెత్తే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా ఏదైతే భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏదైతే కాల్పుల విరమణ ప్రకటన చేయడం జరిగిందో దీనికి సంబంధించి విపక్షాలు అప్పటి నుంచే ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నాయి. సో ఆ అంశాన్ని కూడా ఈ సమావేశాల్లో లేవనెత్తే అవకాశం కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటన చేయాలని చెప్పి కూడా విపక్షాలు డిమాండ్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక ఈ అంశంతో పాటు బీహార్ లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఏదైతే ఉందో దానిపై కూడా చర్చించాలని, దానిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటన చేయాలని చెప్పి కూడా విపక్షాలు పార్లమెంట్ లో కోరే అవకాశం కనిపిస్తా ఉంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఏదైతే ఉందో ఆ విమాన ప్రమాదానికి సంబంధించి ఘటన ఇప్పటి వరకు కూడా ఎంతవరకు వచ్చింది, దాని యొక్క నివేదిక ప్రభుత్వానికి ఏం సమర్పించింది, దానిపై కూడా
విపక్షాలు పట్టుపట్టే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక బిల్లులు ఏవైతే ఉన్నాయో గతంలో ఉన్నటువంటి పెండింగ్ బిల్లులు 7 బిల్లులు, కొత్తగా మరో 8 బిల్లులు కూడా ప్రభుత్వం తీసుకురావాలి, ఈ సభలో ఆమోదించుకోవాలని చెప్పేసి కూడా అధికార పార్టీ చూస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటనలు, అదేవిధంగా చర్చ జరిగే విధంగా కూడా చూడాలని చెప్పేసి ఇప్పటికే ఇటు అధికార పార్టీ విపక్ష సభ్యులను కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా ఏదైతే ప్రతిపక్షాలు లేవనైతే అభ్యంతరాలకు సమాధానం చెప్తే ఖచ్చితంగా సహకరిస్తామని చెప్పేసి కూడా ఇటు విపక్షాలు కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ ఏది ఏమైనప్పటికీ మాత్రం సమావేశాలు మాత్రం వాడివేడిగా సాగే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఎట్లాంటి ఏదైతే ప్రతిపక్షాలు అడిగే ప్రతి సమస్యకు ప్రతి క్వశ్చన్ కు మేము సమాధానం చెప్తామని అధికార పార్టీ చెప్తా ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నేతలు జయరాం రమేష్, గౌరవ్ గొగోయ్ లాంటి నేతలు కూడా ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఖచ్చితంగా ఈ యొక్క సమావేశాల్లో సమాధానం ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక బిల్లుల విషయానికి వచ్చినట్టయితే నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లు, జియో హెరిటేజ్ సైట్స్ బిల్లు, అదేవిధంగా దీంతో పాటు మైన్స్ అండ్ మినరల్స్ సవరణ బిల్లు, నేషనల్ యాంటీ డోపింగ్ బిల్లు, మణిపూర్ జిఎస్టి బిల్లు లాంటి బిల్లులను కూడా సభలో ప్రవేశపెట్టి అధికార పార్టీ ఆమోదం చేసుకునే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఇక ఇన్కమ్ ట్యాక్స్ 2020-2025 బిల్లును కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ముఖ్యంగా ఏపీకి సంబంధించి నదుల అనుసంధానంపై కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఏదైతే ఇటు తెలంగాణ కూడా అంశాన్ని లేవనెత్తే అవకాశం కనిపిస్తా ఉంది. వీటికి సంబంధించి ఇటీవల ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ కూడా జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇటు ఏపీ ప్రధానంగా ఏదైతే నదుల అనుసంధానంపై చర్చకు పట్టుబట్టే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఇక కాలిపోయిన కరెన్సీ నోట్ కట్టలు బయటపడినటువంటి వ్యవహారంలో జస్టిస్ యశ్వంత్ వర్మకు సంబంధించి ఏదైతే ప్రధానంగా విపక్షాలు ఈ సభలో పట్టుబట్టే అవకాశం కనిపిస్తా ఉంది. ఆయనకు సంబంధించి అభిశంసన తీర్మానం కోసం కూడా ఈ సభలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం కూడా మనకు కనిపిస్తా ఉంది. మణిపూర్ లో రాష్ట్రపతి పాలన పొడిగింపు కూడా ఈ యొక్క సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలతో కూడినటువంటి అన్ని అంశాలు కూడా ఈ సమావేశాలలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ సమావేశాలు మాత్రం వాడివేడిగా సాగే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. దీపిక. రైట్ రాజు, థ్యాంక్ యూ.